ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 14వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 1 నుండి 12 వరకు వాక్యము. మత్తయి సువార్త 14వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 1 నుండి 12 వరకు వాక్యము. ఆ కాలమున గలిలయ ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని, ఇతడు స్నాపకుడగు యోహానే, అతడు మృతుల నుండి లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొలువు కాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియ కారణముగా యోహానును బంధించి చెరవేయించెను. ఎలైనా ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను, కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా, ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసగెదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి యొక్క ప్రోత్సాహము వలన స్నాపకుడు యోహాను శిరస్సును ఒక పళ్ళెములో ఇప్పుడు ఇప్పింపుము అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను, కాని తన వాగ్దాన కారణముగా అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్ప ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహానును శిరశ్ఛేదనము గావించెను. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకొని పోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియచేసిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Amen. దేవుడు మనలను దీవించును గాక. Amen. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరలా మనందరితో వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యములో తెలిసినటువంటి ఒక సన్నివేశము, హెరోదు బాప్తిస్మిచ్చి యోహాను గారిని శిరచ్ఛేదనం చేసినటువంటి ఒక సన్నివేశాన్ని మనము చదువుకున్నాం. ఇలాంటి సన్నివేశాలు బైబిల్ గ్రంథంలో మనకి మరి 2 ఉన్నాయి. ఒకటి దావీదు గారు, సౌలు మహారాజు. రెండవది యేసుక్రీస్తు వారు, పిలాతు. ఈ 3 సన్నివేశాల గురించి ఈరోజు మనము కొంతసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ధ్యానం చేయటానికి ముందుగా ఒక చక్కటి మాట చదువుకుందామండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఏలయనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలనని మీరు రక్షింపబడితిరి. అది మీ స్వయం కృతం కాదు, దేవుని వరమే. అది మీరు చేసిన కృషికి ఫలితం కాదు. కనుక మీరు గొప్పలు చెప్పుకొనుటకు ఇక ఏమీయును లేవు. చాలు. చదవబడినటువంటి ఈ మాటలలో పౌలు గారు మనందరితో కూడా చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, ఏ మనుష్యుడును గొప్పలు చెప్పుకోవటానికి లేదు. ఎందుకంటే ఈ జీవితము, ఈ బ్రతుకు, నీకున్నటువంటి బలము, అధికారము, సమస్తము ఏదైనా సరే దేవుడు ఇచ్చినటువంటి ఉచిత కృప, దేవుడు ఇచ్చినటువంటి బహుమానము అని చాలా స్పష్టంగా మనకు తేట తెల్లంగా సూటిగా పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు. కనుక ఏ మనుష్యుడిని కూడా తనకు కలిగినటువంటి స్థితిగతులను బట్టి, తనకు కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి కావచ్చు, అధికారాన్ని బట్టి, బలమును బట్టి, బలగాన్ని బట్టి, శక్తిని బట్టి, తనకున్నటువంటి అందచందాలను బట్టి, మరి ఏ విషయాన్ని బట్టి కూడా గొప్పలు చెప్పుకునేటువంటి అవకాశము లేదు, ఉండకూడదు. అయితే ఈనాటి సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నవంటే, ఒక మనుషుడు మరొక మనిషి ఎదుట గొప్పలు చెప్పుకొని
తనను తాను నిరూపించుకోవటానికి, లేనిపోని సాహసాలకు వెళ్ళటానికి అనేక మంది ఈ కాలంలో మనకి ఇప్పుడు ఈ సమాజంలో కనిపించే వాళ్ళు ఉన్నారు. ఏదో మనకు తెలిసినటువంటి సామెత, తినటానికి తిండి లేదు కానీ మీసాలకి సంపంగి నూనె అంట. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే తినటానికి తిండి లేదు కానీ బయటకు వచ్చేసరికి గొప్పలు చెప్పుకొని అనేక మంది ముందు మంచివాడని, అనేక మంది వీడు గొప్పవాడని, మాటిస్తే తప్పడని అనేక మంది చెప్పుకుంటే సంతోషం. కానీ ఇంట్లో పరిస్థితి ఏంటి? తినటానికి తిండి లేనటువంటి ఒక దీన స్థితిలో బ్రతుకుతున్నటువంటి మనుష్యుడు బయట మాత్రం చాలా గొప్పగా, గర్వంగా మనుషులకి ఇచ్చినటువంటి మాట కోసం లేనిపోని సమస్యలు కొని తెచ్చుకొని అప్పులు చేసి జీవితాలని పాడు చేసుకునే వాళ్ళు ఈ కాలంలో మనకి అనేక మంది కనిపిస్తూనే ఉన్నారండి. నీకు బాధలున్నాయి, సమస్యలున్నాయి, కష్టాలున్నాయి, ఇరుకు ఇబ్బంది ఉంది. ఇన్నిటి పరిస్థితిలో నిన్ను ఆదుకున్న మనుషుడెవరు? నీతో నడిచిన మనుషుడెవరు? నీ కన్నీరు తుడిచింది ఎవరు? ఆకలి కొన్నప్పుడు నీకు అన్నం పెట్టిన మనిషి ఎవడు? ఎవరు నీ వెంట రాలేదు కదా. అయినప్పటికీ కూడా మనుషుల ఎదుట నీవు గొప్పగా కనిపించడం కొరకు ఎలాంటి పనులు చేస్తున్నావు? మనుషులు నిన్ను గొప్పగా పలకాలని ఆశపడుతున్నావా? వారిని మెప్పించడం కొరకు ప్రయత్నం చేస్తున్నావా? కాదు కదా. నీవు మెప్పించవలసింది దేవుణ్ణి. ఎందుకంటే ఈ బ్రతుకు, ఈ క్షణము ఆయన ఇచ్చినటువంటి ఉచిత వరము, ఉచితమైనటువంటి కృప. ఒకళ్ళు చెప్తారు కదా, కృప అంటే ఏంటంటే నువ్వు ఏమీ చేయకపోయినప్పటికి కూడా, అడగకపోయినప్పటికి కూడా నీకు ఇవ్వబడేదే కృప అంట. అది ఎవరు ఇవ్వట్లేదండి, దేవుడు మాత్రమే ఇస్తున్నాడు. మన పరిశుద్ధత కాదు, మన నీతి కాదు, మనం చేసేటువంటి ప్రార్థన అంతకంటే కాదు. అయినప్పటికీ కూడా అడగకనే ఇవ్వబడేటువంటిదే కృప. ఏ అర్హత లేకపోయినప్పటికీ దేవుడు ఇచ్చేటువంటి ఈ కృపను బట్టి ఆయన ఎదుట నీవు నిందారహితుడు కనిపించడానికి ప్రయత్నం చేయి, ఆయన మెప్పు పొందుకోవడానికి ప్రయత్నం చేయి. అంతేకాని మనుషుల ఎదుట వాళ్ళు నిన్ను పలానవాడు మంచివాడు అంటే, పలానోడు గొప్పోడు అంటే, అతడు చెప్తే పని అయిద్ది అంటే నువ్వెందుకని ఉప్పొంగిపోవాలి? ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు అందరికీ. ఒక మనుష్యుడు ఒక అనాథ శరణాలయానికి వెళ్ళాడంట. వెళ్ళేసేసి తను ఆ రోజున ఆ అనాథలందరికీ కూడా మంచి భోజనాన్ని సిద్ధపరిచి ఆ బిడ్డలందరికీ మంచి బట్టలు కొనిచ్చాడంట. కొంతమంది చూసిన వాళ్ళు ఏమన్నారంటే, ఆహా ఎంత గొప్ప మంచి మనసో కదా, ఇంత మనసు, ఇంత మంచితనం ఎంతమందికి ఉంది అని చెప్పి కొంతమంది ఈ వ్యక్తిని గురించి మాట్లాడారంట. అటు తర్వాతగా మరికొంతమంది అంటున్నారంట, వాడికేంటి బాగా ఆస్తిపరుడు, ఏం చేయాలో తెలియక ఇట్లాగా డబ్బుని వృధాగా ఖర్చు పెడుతున్నాడు, వాడికి కష్టం తెలీదు, వాడి కన్ను మీద ఆనట్లేదు కాబట్టి వాడికి నచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు అని మరికొంతమంది అన్నారంట. ఇక్కడ ఈ రెండిటిలో ఏది నిజం? ఇప్పుడు ఆ మనుష్యుడు తన గురించి గొప్ప చెప్పిన వారిని గురించిన అభినందన తీసుకోవాలా, తనను గురించి తక్కువగా మాట్లాడినటువంటి ఈ మాటను తీసుకోవాలా? ఏది నిజం రెండిట్లో? ఈ రెండిట్లో ఏది నిజం కాదండి. ఎందుకంటే నీకు మాత్రమే నీ స్థితిగతులు, నీ మనస్సు, నీ జీవితము నీకు మాత్రమే తెలుసు. అటు తర్వాత నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్తకు మాత్రమే అది తెలుసండి. ఒకరు నిన్ను గొప్ప చెప్పారని, మరొకరు నిన్ను కించపరిచారని నువ్వు డీలా పడొద్దు. ఒకరు నిన్ను గొప్ప చెప్పారని నువ్వు గర్వంగా కన్ను నిన్ను కానకుండా ప్రవర్తించవద్దు. కారణం ఏంటంటే మనుష్యుల మాటలు ఒకసారి నిన్ను అభినందించేవైతే మరొకసారి నిన్ను నిందించేటువంటివి.
కనుక వీటిని ఖాతరు చేయక నీవు లెక్క చెప్పవలసినటువంటి ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన గురించి ఆలోచించాయి. నీ మనసు ఎరిగినటువంటి దేవుడు, నీ స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడు, నీవు చేసేటువంటి క్రియ అంగీకారమా కాదా? ఆయన న్యాయ నిర్ణేత, మనుషులు కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చదువుకున్నటువంటి వాక్యంలో హేరోదు తర్వాత బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను గారు, ఈ సన్నివేశంలో హేరోదు ఒక మాట ఇచ్చాడంట నాట్యం చేసినటువంటి హేరోద్య కుమార్తెకి. ఏమని? నువ్వు ఏది అడిగినా సరే ఇచ్చేస్తాను నేను, అది నా రాజ్యములో సగభాగమైనా సరే ఇచ్చేస్తానని మాట ఇచ్చాడంట. ఎవరి ముందు మాట ఇచ్చారు అంటే, కొంతమంది ప్రజల ముందు, కొంతమంది అధికారుల ముందు మాట ఇచ్చాడంట. ఇక్కడ ఆమె ఏం చేసింది? తన తల్లి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అమ్మా, నాకు రాజు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు, ఏం కోరుకోమంటే, ఆ తల్లి అన్నాడు కదా, బాప్తిస్మిచ్చు యోహాను స్థలం అడుగు అని అన్నప్పుడు, ఇక్కడ హేరోదుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, అనేక మందికి నేను మాట ఇచ్చేశాను కదా, వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారని మనుషుల వైపు చూశాడు. కానీ ఇక్కడ ఆ మనిషి వైపు చూడలేదండి. ఒక మనిషి ప్రాణం వైపు చూడలేదు. అక్కడ ఆలోచించేద్దామా? మాట ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? ఏది విలువైంది? లోకపరంగా అయితే నువ్వు అంటావు, మాటే అని అంటావు, పరువే అంటావు, ప్రతిష్ట అంటావు, నీ వంశానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు అంటావు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రాణం అంటాడు. కారణం ఏంటంటే, ఒక ప్రాణము విలువ లోకములో దేనికి సమము కాదు. అది మిక్కిలి ఉన్నతమైనటువంటిది. ఆత్మ ఎంతో విలువైనటువంటిది. అది ఒక పేరుని బట్టి, ప్రఖ్యాతులను బట్టి, లోకాన్ని బట్టి, లోకములో ఉన్నటువంటి ధనమును బట్టి, సమస్తమును కూడా నీవు ఒకవైపు ఉంచితే మరొక వైపు ఆత్మ ఎంతో బరువు కలిగినటువంటిది, ఎంతో విలువైనటువంటిది. అది దేవుని దృష్టి. మాట కోసం ప్రాణం తీసేస్తావా? ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందండి? పిల్లలు తప్పు చేశారనుకోండి, ఇదిగో నా పేరు పాడు చేశాడు, బయట నేను తలలా ఎత్తుకోవాలి అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ప్రాణాన్ని తీసివేయట్లేదా? మనము న్యూస్లో చూడట్లేదా? నీ ప్రేమ ఎటు వెళ్ళిపోయినట్లు. ఒకానొక రోజున వాళ్ళు మారరంటారా? బిడ్డలు మారరంటారా? చేసినటువంటి తప్పును తెలుసుకొని తిరిగి పశ్చాత్తాపడరంటారా? ఎందుకని అవకాశం ఇవ్వలేనటువంటి పరిస్థితులు మన జీవితాలు ఉన్నాయి. నీ బిడ్డల ప్రాణం కంటే మాట ఎక్కువ కాదు కదా? ఎందుకంటే దేవుడు మనలందరినీ కూడా బిడ్డల్లా చూస్తున్నాడండి. మనందరికీ దేవుడు ఎక్కువ విలువనిస్తే మరి నువ్వెందుకని మనుషులు ఎదుటి మాట ఇచ్చానని హేరోదు వల్ల ప్రవర్తిస్తున్నావు? ఇంతకుముందు మీకు చెప్పిన ఉదాహరణ, ఒకడు నిన్ను మంచి అంటాడు, మరొకడు నిన్ను చెడు అంటాడు. ఒక సన్నివేశానికే నువ్వు ఏది తీసుకుంటున్నావు దానిని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. హేరోదు మనుషుల వైపు చూశాడు, వారు ఎదుటిచ్చినటువంటి మాటను చూశాడు. కానీ ఒక నీతిమంతుడు, దేవుని యొక్క సేవకుడు అని ఎందుకు చూడలేకపోయాడు? అప్పటికి అనుకున్నాడు, బాధపడుతున్నాడు. కానీ లోకం వైపు, లోకముకి ఇచ్చినటువంటి మాట వైపు చూసి బాప్తిస్మ ఇచ్చి యోహానుని శిరచ్ఛేదనం చేశాడండి. అది ఎంతటి అన్యాయం కదా! దేవుడు ఊరుకుంటాడా? దేవుడు మరొక అవకాశం ఇస్తాడు హేరోదుకి. బైబిల్ వాక్యం చెప్తుంది కదా, ఒక ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? నరహత్య చేయక ఇందువుగాక. ఎంత ధైర్యం ఉంటే ఒక మనిషి ప్రాణాన్ని తీస్తావు? ఒక మాట కోసమా? పేరు కోసమా? ప్రఖ్యాతి కోసమా? తప్పేముందండి? ఒక మనిషి కోసం మాట తప్పుతాం, పర్లేదు, ఏమైంది, నష్టమేంటి? ఇదే ప్రశ్న యేసుక్రీస్తు వారికి వచ్చిందంట. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు వారికి ఒక ప్రశ్న వచ్చిందంట.
ఏంటి ఆ ప్రశ్న అంటే, ప్రాణమా ప్రజలా అని ఒక ప్రశ్న వచ్చిందంట. ప్రాణం ఒకవైపు, ప్రజలు అనగా లోకమంతా ఒకవైపు. ఆయన దేన్ని ఎన్నుకున్నారో తెలుసా? ప్రజల్ని ఎన్నుకున్నాడు ఆయన, ప్రాణాన్ని కాదు. ప్రాణాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డాడు. కారణం ఏంటంటే, విలువైన దానిని ఎన్నుకోవటంలోనే మన జ్ఞానం ఆధారపడి ఉంటుంది, మన విశ్వాసము. ఒక విలువైనటువంటి దానిని ఎన్నుకొని దానిని కాపాడుకోవటంలోనే మన పేరు ప్రఖ్యాతలు ఆధారపడి ఉంటాయండి. నువ్వు పడిపోతే, నువ్వు బాధల్లో ఉంటే, కష్టంలో ఉంటే, ఇబ్బందిలో ఉంటే, నీ అక్కరకు రానటువంటి ఒక మనిషిని గురించి ప్రాణం విలువ తెలియక ఎలా ప్రాణాన్ని తీసివేయగలుగుతావు? దేవుని భయము నీలో లేదా? దేవుడు చూస్తున్నాడని నీకు తెలీదా? ఎలాంటి అధికారం దేవునికి ఇచ్చాడు? ఒక మనిషిని చంపే అధికారం దేవునికి ఇచ్చాడా? లేదు కదా. అధికారము ఆయనదు మాత్రమే. ఒక మనిషిని జీవింపచేయాలన్నా, ఒక మనిషిని లోకం నుంచి పిలవాలన్నా ఒక్కరికి అధికారం ఇవ్వబడింది. ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆ అధికారాన్ని తీసుకోవడానికి నీవెవరివి? హేరోదు ఎవరు? ఒక నీతిమంతుడిని చంపివేయటానికి హేరోదుకి ఎలాంటి అధికారం ఉంది? ఇదే సన్నివేశాన్ని యేసుక్రీస్తు వారి జీవితంలో ఎలా జరిగిందో ఆలోచించేద్దాం. న్యాయసభలో యేసుక్రీస్తు వారు సంఖ్యలతో బంధింపబడి పిలాతు ముందు నుంచున్నాడంట. నుంచున్నప్పుడు పిలాతు ప్రశ్నిస్తూ యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న క్రమంలో, ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడు, ఈయనలో ఎటువంటి దోషము పాపము కానీ లేదు అని గ్రహించినటువంటి పిలాతు ఒకానొక సమయానికి ఏమైపోయాడు తెలుసా? ప్రజలకు లొంగిపోయాడు. ప్రజలు ఇదిగో ఇతనిని శిక్షించాలని గావు కేకలు పడుతుంటే, సత్యము తెలిసినప్పటికీ కూడా పిలాతు అధికారానికి, ప్రజలకు లొంగిపోయాడండి. కానీ చేతులు కడుక్కున్నంత మాత్రాన ఒకానొక రోజున దేవుడి ముందు పిలాతు లెక్క చెప్పాల్సిన అవసరం లేదా? తప్పక లెక్క చెప్పాలంతే. కారణం ఏంటో తెలుసా? నీకు అధికారం దేవుడిచ్చాడు. నువ్వు ఆజ్ఞాపిస్తే యేసుక్రీస్తు వారిని ఆ సైన్యం ఆపలేదా? ఆయన కాపాడలేదా? ఎంతమంది దాటగలుగుతారు? దాటలేరంతే. ఎందుకో తెలుసా? అధికారం కలిగినటువంటి ఒక రాజువై ఉండి ఒక నీతిమంతుణ్ణి, ఒక అమాయకుణ్ణి ప్రజలు చెప్పారని చెప్పేసని, వాళ్ళు నిందిస్తున్నారని చెప్పేసని చేతులు కడుక్కుంటావా? దేవుడు ఒప్పుకుంటాడా? ఆలోచించేయి. ఇదే సన్నివేశం మనందరి జీవితంలో కూడా జరుగుతుందండి. ఒక అమాయకుణ్ణి, పేదవాడిని, దిక్కులేని వారిని ఎంతమంది మోసం చేస్తున్నారు కదా. వారి పక్షాన్ని ఎవరు లేరని కదా. తెలియని నిజమేంటో తెలుసా? నీవు ఎంత నీతిమంతుడివైనా, నీవు ఎంత పరిశుద్ధుడివైనా, నీలో ఇంకెంత గొప్ప భక్తున్నా, నీ ప్రార్థన దేవుడు ఆలకించి సహాయం చేస్తాడు. అదే ఒక అనాథ, ఒక పేదవాడు ప్రార్థించాడు అనుకోండి, సాక్షాత్తు ఆయనే వారి పక్షం నిలబడతాడు. ఎదిరించగలవా? అంత ధైర్యం ఉందా? నీకంత శక్తి ఉందా? ఆలోచించేయి. తెలిసి పేదవాణ్ణి, అనాథల్ని, వితంతువుల్ని నువ్వెలా మోసం చేస్తున్నావు? వారికి జరిగించవలసినటువంటి న్యాయాన్ని జరిగించక అన్యాయం చేస్తే, సర్వశక్తిమంతుడైన దేవుడు వారి పక్షాన యుద్ధం చేయటానికి సిద్ధమైతే పట్టుకోగలవా? జ్ఞానం కలిగి ప్రవర్తిద్దామండి. జ్ఞానం కలిగి ప్రవర్తిద్దాం. ఇటువంటి క్రియలు చేసే ముందు ఆలోచించేద్దాం. ఏది విలువైనటువంటిది, ఏది ప్రాముఖ్యమైనది ఆలోచన కలిగి ఉంటే మంచిదాన్ని ఎన్నుకోగలుగుతావు. ప్రాణము మిన్న,
ఆ ప్రాణాన్ని మనుషులకిచ్చిన మాట కొరకు హేరోదు మీరాడు. ప్రజల ఎదుటిచ్చినటువంటి మాట కొరకు పిలాతు మీరాడు. మరొక సన్నివేశం చెప్తున్న బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు, సౌలు మహారాజు. ఇక్కడ ఈ సన్నివేశంలో సౌలు మహారాజు దావీదు గారిని తరుముతానే ఉన్నాడండి అనేక మార్లు. దావీదు గారికి ఒక అవకాశం వచ్చింది, రెండో అవకాశం వచ్చింది, మూడో అవకాశం వచ్చింది. ఏం చేశాడు దావీదు గారు? ఎందుకు చంపలేదు? అభిషిక్తుడైనటువంటి భయము. అభిషిక్తుడు ఎలా అయ్యాడు తెలుసా? దేవుని అభిషేకం, అది దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు. భయము, చెయ్యెత్తలేదంతే. అది జ్ఞానం అంటే, దేవుని భయం అంటే అది. దావీదు మహారాజులాగా ఎంతమంది ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు? ఇదిగో దేవుని బిడ్డలని చెప్పేసి అన్నప్పుడు ఎవరు వారికి వ్యతిరేకంగా నిలబడతారు? చెయ్యెత్తగలవా? దావీదు మహారాజు జ్ఞానం కలిగిన వాడండి. దేవుడు ఎన్నుకున్నటువంటి అభిషిక్తునికి నేను వ్యతిరేకంగా నిలబడకూడదు, అతనికి హాని చేస్తే దేవుని నుండి నన్నెవరు తప్పిస్తారని భయపడ్డాడండి దావీదు గారు. ఆషామాషి కాదు. కనుకనే అనేక మార్లు అవకాశం వచ్చినప్పటికీ కూడా దావీదు గారు సౌలు గారి మీదకి చెయ్యెత్తలేదు. కానీ సౌలు మహారాజు ఏం చేశాడు? అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా దావీదు మహారాజును చంపడానికి ప్రయత్నం చేశాడండి. ఆ ప్రాణాన్ని తీసుకోవడానికే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఒకని విలువ అర్థమవుతుంది కదా. ఎదుటి వ్యక్తికి మేలు చేయటంలో ఎలా ఉన్నారు, ఎదుటి వ్యక్తికి కీడు చేయటంలో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి ఆలోచన చేయండి. ఇక్కడ అర్థమైపోవట్లేదా? మన మనస్సేంటి, మన జీవితం ఏంటి, మన భక్తి ఏంటి, మనం ఏం నేర్చుకుంటున్నాము, మనలో విలువలేంటి అనేటువంటివి ఈ రెండు విషయాల్లో అర్థమవట్లేదా? ఎంతమంది దావీదు గారిలాగా ఉన్నారు, ఎంతమంది యేసుక్రీస్తు వారిలాగా ఉన్నారు, ఎంతమంది యోహాను గారిలాగా ఉన్నారు ఆలోచన చేయండి. లోకమును సంతృప్తి పరిచేవాడు దేవునిని ఎప్పటికీ కూడా సంతృప్తి పరచలేడు. మనుషులను తృప్తిపరిచేవాడు దేవునిని ఎప్పటికీ సంతోషపెట్టలేడు. గమనించండి, ఈ మూడు వాక్యాలలో ఒకచోటేమో హేరోదు మహారాజు ఇచ్చినటువంటి మాట కోసం, పిలాతు అధికారం కోసం, సౌలు మహారాజు సింహాసనం కోసం. ప్రాణం తీయటానికి ఎంత ప్రయత్నం చేశారండి? లొంగిపోతారా? కాదు కదా. ఈ రోజున నీవు కూడా ఆలోచించే, ఇదే సన్నివేశం నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి జీవితంలో అనేక మార్లు వచ్చే ఉంటుంది కదా. ఎవరి పక్షాన్ని నిలబడ్డావు? న్యాయం పక్షం నిలబడితే, ధర్మం పక్షం నిలబడితే దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. అలా కాక అన్యాయం చేయటానికి, అక్రమం చేయటానికి, దౌర్జన్యం చేయటానికి, అనాథులను, వితంతువులను, పేదవాళ్ళను నీవు కనుక మోసం చేస్తే దేవుడు ఒకానొక సమయమందు వారి పక్షమును నిలబడి యుద్ధం చేస్తాడు. ఎదిరించగలవా? తప్పించుకోగలవా? ఆలోచించేయి. ఒక మనిషి ప్రాణము అన్నింటికంటే విలువైనది. ఆ మనిషిలో ఉంచినటువంటి ఆత్మ ఎంతో ఉన్నతమైనటువంటిది. ఆత్మకు ఈ లోకములో ధనధాన్యములు, ఈ లోకములో ఉన్నటువంటి రత్నాలు, బంగారము, ఆస్తిపాస్తులు, ఇంకా మరి ఏది కూడా సాటి రావండి. పోల్చి చెప్పటానికి కూడా ఈ లోకములో ఉన్నటువంటి సిరి సంపదలు ఏవి కూడా సాటి రావు. మరి అటువంటి ఆత్మను గురించి, అటువంటి ప్రాణమును గురించి నీ ఆలోచన ఎలా ఉన్నది? ఆత్మ పరిశీలన చేసుకుందాం. అనేక మంది వలె మూర్ఖముగా ఇచ్చినటువంటి బిడ్డలను, పేరని, ప్రతిష్టని, ఇచ్చిన మాటని, లేనిపోని వాటిని సృష్టించుకొని జీవితాల్ని పాడు చేసుకోక జ్ఞానము కలిగి ప్రవర్తిద్దాం. ఎందుకంటే ఒకవేళ మనము తప్పు చేసిన వారమైతే మన దేవుడు మన్నించేవాడు. ఎంత ఘోర పాపినైనా సరే అంగీకరించేటువంటి గొప్ప దేవుడు అండి. ఎంత ఘోర స్థితిలో మనం బ్రతుకున్నా ఆయన అంగీకరించి మనల్ని హత్తుకునేటువంటి దేవుడు. ఆ ప్రేమ ముందు మనం ఇచ్చినటువంటి మాట ఎంత? మాట తప్పి పర్లేదు,
ఒక వ్యక్తికి న్యాయం జరిగిద్దంటే మాట తప్పటంలో ఎటువంటి ప్రాబ్లం లేదండి. అది సమస్య కాదు. ఎందుకంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు కాబట్టి. లోకం నిన్ను వ్యతిరేకించవచ్చు, ఏం పర్లేదు. ఎందుకంటే లోకంలో మనమందరం యాత్రికులమే. బ్రతుకున్నంతసేపు నలుగురు నీ గురించి చెడుగా మాట్లాడితే పర్లేదు, మాట్లాడండి. మంచి చేసి కూడా నిందింపబడటము బహు గొప్ప ధన్యత. మంచి చేసి కూడా ఈ లోకంలో తలదించుకోవటం, మనుషులు మాటల వలన తలదించుకోవటము ఉన్నతమైనటువంటి భాగ్యము. కనుక ఆ భాగ్యం నీకు లభిస్తే ఎప్పుడు కూడా దాన్ని కాదనుకోవద్దు. ఎందుకంటే అన్నిటికంటే విలువైనటువంటిది ప్రాణము, ఆత్మ. దానిని గురించి మనము మరొకసారి ఆలోచన కలిగి ప్రవర్తించడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.